పిల్లల లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా కుదిరే రెసిపీ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారైతే ఈ ఫ్రై అయితే ట్రై చేసేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం పోపులు ఇష్టం ఉన్నవాళ్ళు పోపులు మొత్తం వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయడం అస్సలు స్కిప్ చేయొద్దు. ఫ్లేవరు బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల. ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కలుగా కాకుండా తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత. ఇలా క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలామందికి ఇష్టం ఉండదు కదా. బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యారెట్లు అసలు తినని వాళ్ళు కూడా ఈ ఫ్రై అయితే టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా తింటారు. ఈ క్యారెట్ ఫ్రైని బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిర్చి పౌడర్ వేస్తాం కదా, కారం. ఇలా కారం వేసుకోవడం స్కిప్ చేసేవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు మనం ఎండుమిరపకాయలు వేస్తాం కదా, అప్పుడు ఎండుమిర్చి అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం అయితే సరిపోతుంది. యాక్చువల్లీ ఇందులో కారం వేసే కంటే ఇందులో మనం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా పిల్లలకి కారం తక్కువ వేస్తాం కాబట్టి కారం స్కిప్ చేసి ఎండుమిరపకాయలతో చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యారెట్ ఫ్రై అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా క్యారెట్ ఫ్రైలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి. కిడ్స్కి యూజ్ అయ్యే రెసిపీస్ కూడా ఉన్నాయి. వీడియో ఇంతవరకు ఎలా చూసారు, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.